ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ను కొట్టేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పార్టీ ఫిరాయించిన సంజయ్పై అనర్హత వేటు వేయాలని పిటిషనర్ వేశారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. దీనిపై విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ పిటిషన్ను కొట్టేశారు. దీంతో ఫిరాయింపు కేసులో ఇప్పటి వరకు 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ను కొట్టేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పార్టీ ఫిరాయించిన సంజయ్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. దీనిపై విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ పిటిషన్ను కొట్టేశారు. దీంతో ఫిరాయింపు కేసులో ఇప్పటి వరకు 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. మరోవైపు సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనన్న సంజయ్ తన జీతం నుంచి నెలకు 5,000 రూపాయలు బీఆర్ఎస్కు కట్ అవుతున్నాయన్నారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ ఇచ్చారని, అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు పెట్టి విప్ జారీ చేస్తే మద్దతిస్తానన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసమే తన ఆరాటమన్న సంజయ్ కాంగ్రెస్కు మద్దతుగా జగిత్యాల అభివృద్ధికి మద్దతుగా ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎంఓ ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు ఆగలేదు. ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుందుకు పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండవ కప్పితే నేను కాంగ్రెస్లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి. నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితమ్మ అదే అడుగుతుంది కదా, మీరేమన్నా వివరణ అడిగి. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోనికే, హత్య చేసినోనికే ట్రయల్ నడుతుంది కోర్టుల. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి శాలవాప్తి నాకు కండవ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసినారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసినారు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. నేను బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యున్నే, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, వాస్తవమే అఫిడవిటే కాదు, నెలకు 5,000 కట్టినా పోయి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల పట్టణం అల్టిమేట్గా డెవలప్ కావాలి. అది నా ఉద్దేశం. నేను ఎమ్మెల్యే సంజయ్ అయితే హాట్ కామెంట్స్ చేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనన్న సంజయ్ తన జీతం నుంచి నెలకు 5,000 రూపాయలు బీఆర్ఎస్కు కట్ అవుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అఫిడవిట్ ఇచ్చారని, అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు పెట్టి విప్ జారీ చేస్తే మద్దతిస్తారంటూ చెప్పారు. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసమే తన ఆరాటమన్న సంజయ్ కాంగ్రెస్కు మద్దతుగా జగిత్యాల అభివృద్ధికి మద్దతుగా ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు.